హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక బిగ్ బాస్ సీజన్ 8 4వ వారం ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ చూసుకుంటే మనం సోనియా అయితే ఫైనల్ గా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక చాలా మంది ఆడియన్స్ అయితే సోనియా ఎలిమినేషన్ తర్వాత 90% ఆడియన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అయినట్టు సమాచారం. మరి మనం అఫీషియల్ గా అప్డేట్ చూసుకుంటే సోనియా ఎలిమినేట్ అయినట్టు అప్డేట్ అయితే వచ్చింది. మరి సోనియా ఎలిమినేషన్ పై ఇంత గందరగోళం ఎందుకు నెలకొని ఉంది? సోనియా సీక్రెట్ రూమ్ లోకి వెళ్తుందని, మళ్ళీ సోనియా రీఎంట్రీ ఉందని, ఇలా చాలా అంటే చాలా గందరగోళం అయితే నెలకొని ఉంది. సోనియా రీఎంట్రీ అయితే 99.99% ఉంటుంది. అది 2 వీక్స్ తర్వాత సోనియా రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే హయ్యర్ గా ఉంది. లేకపోతే నెక్స్ట్ వీకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా ఇవ్వచ్చు సోనియా రీఎంట్రీ. ఇక మరి సోనియా ఎలిమినేషన్ పై అంత గందరగోళం ఎందుకు నెలకొని ఉంది? సోనియాని ఎందుకు సీక్రెట్ రూమ్ లోకి పంపించలేదంటే ఇక్కడ బిగ్ బాస్ అయితే ఒక ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ ఏంటంటే నిన్న సాటర్డే ఎపిసోడ్ లో మనం అబ్జర్వ్ చేసుకుంటే మణికంఠని డైరెక్ట్ గా డేంజర్ జోన్ లోకి పంపించారు. ఎక్కువ జీరోస్ అని ఎక్కువ హౌస్మేట్ డిసైడ్ చేయడంతో. సో ఇక్కడ ఏమనుకున్నారంటే బిగ్ బాస్ ఫైనల్ గా మణికంఠని అలాగే సోనియాని వీళ్ళిద్దరిని డేంజర్ జోన్ లో వేస్తే హౌస్మేట్స్ చేతిలో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది పెట్టచ్చు. అప్పుడు హౌస్మేట్స్ చాలా మంది మణికంఠని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మణికంఠ వీక్ కాబట్టి మణికంఠ వీక్ అని ఒక పోర్ట్రే చేసి మణికంఠని ఎలిమినేట్ చేస్తారు. అప్పుడు మణికంఠని సీక్రెట్ రూమ్ లో పెట్టచ్చు అని అనుకున్నారు. సోనియాని సేవ్ చేయొచ్చు అనుకున్నారు. బట్ హౌస్మేట్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు బిగ్ బాస్ ఒక షాకింగ్ డెసిషన్ అయితే ఇచ్చారు. అదేంటంటే సోనియాని ఎలిమినేట్ చేశారు. అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే హౌస్మేట్స్ మణికంఠని సోనియాని ఎవరు ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరికి ఎక్కువ ఓట్స్ పడితే హౌస్మేట్స్ చేతిలో ఉంటుంది ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది, వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఫైనల్ గా సోనియాకి ఎక్కువ ఓట్స్ వేశారు హౌస్మేట్స్. సో ఫైనల్ గా సోనియా అయితే ఎలిమినేట్ అయ్యింది. సో ఈ విధంగా అట్టర్ ఫ్లాప్ అయితే అయింది బిగ్ బాస్ యొక్క డెసిషన్ అనేది. మరి దీనిపై మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉంటా. బాయ్ బాయ్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.